వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. అవును నాయన, మీ ఆవిడ నీతో సరిగ్గా సంపాదిస్తుంది గదా. మర్చిపోయాను. ఈ కాలం ఆడపిల్లలు అదృష్టవంతులు. మొగిన్ని ముందు రోజు నుంచే కొంగున కట్టేసుకునే చాకచక్యం ఉన్నవారు. మేము ఉండేవాళ్ళం ఎందుకు అత్తగారింట్లో పడి చాకరీ చేయడానికి తప్ప. సర్లే, ఆ గొడవెందుకు. ఎల్లుండి సాయంత్రానికి టికెట్లు బుక్ అయ్యాయి. బావగారు వాళ్ళు ఇవాళ వెళ్ళిపోతారుగా. ఎలాగో పిన్ని వాళ్ళు కూడా ఇవాళేగా వెళ్ళేది. రేపు ఈ పరుపులు, కుర్చీలు, గిన్నెలు అవి ఇచ్చేసి అన్నీ బిల్లులు అవి ఇచ్చేస్తాలే. ఎంత వారం రోజులేగా అన్నాడు శేషగిరి తల్లికి నచ్చజెప్తున్నట్టుగా. శేషగిరికి తల్లి అంటే అభిమానం, గౌరవం ఉంది. చిన్నప్పుడు భర్త చేతిలో ఆవిడ సుఖపడలేదు. తండ్రి అంటే సింహస్వప్నం పిల్లలకి. అంచేత ఏం కావాలన్నా తల్లిని వేపుకు తిని పని చేయించుకునేవారు. తండ్రి ఆవిడ్ని తిట్టడం, ఆవిడ కంటనీరు పెట్టుకోవడం, పిల్లలకు తల్లి పట్ల సానుభూతి ఉండేది. తండ్రి పోయాక తన మీదే ఆశలన్నీ పెట్టుకొని తనని ఇంటికి పెద్ద చేసి ఇంటి ఖర్చుకి ఎంతో పొదుపుగా వాడి సంసారం చేసేది. తన సంపాదన మీద ఇల్లు గడుస్తుందని ఆవిడకి తెలుసు కనుక పెద్ద కొడుకుని అభిమానించేది ఎక్కువగా. చెల్లెళ్ళకి, తమ్ముడికి తన మీద భయభక్తులుండేట్టు చేసేది. మంచికి చెడ్డకి అన్నింటికీ తన సలహా మీదే నడిచేది. తండ్రి పోయి ఇంటి బాధ్యత తన నెత్తిన చుట్టుకుందన్న అసంతృప్తి ఉన్న కొడుకుగా తన బాధ్యత తప్పించుకోలేని దానిని అతనికి అర్థమైంది. ఇల్లుంది, తల్లి పెన్షన్ వస్తుంది కనుక ఇల్లు నడపడం పెద్ద కష్టంగా అతనికి అనిపించలేదు. పెద్ద చెల్లెలి పెళ్లికి తండ్రి ముందు జాగ్రత్తతో పెళ్లి కోసం డిపాజిట్ చేసిన డబ్బు ఉండడంతో అంత ఇబ్బంది పడలేదు. తమ్ముడి చదువు ఇంకో ఏడాది కష్టపడితే వాడికి ఉద్యోగం వస్తే తనకు ఆసరా అక్కర్లేదు. చెల్లెలి పెళ్ళి ఏదో లోను తెచ్చి చేయాలి. ఇప్పుడు పెళ్ళై భార్య కూడా ఉద్యోగస్తురాలే కనుక అంత కష్టం ఉండదని అతని నమ్మకం. తామిద్దరూ ఉద్యోగస్తులు గనుక ఇల్లు వంట చూసుకోవడానికి తల్లి ఇంట్లో ఉండటం అవసరం అని, అంచేత తల్లి మాటలకి విలువ ఇవ్వాలని అతని ఉద్దేశం. తమ్ముడు చదువు, చెల్లెలు చదువు అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదనుకున్నా 33 వచ్చేశాయి అని తల్లి పోరు. ఉద్యోగం చేసే భార్య అయితే తనకి చేదోడుగా ఉంటుందన్న ఆశ అతన్ని వివాహానికి పురిగొల్పింది. అతనికి అమ్మాయిలో కావాల్సింది ముందు ఉద్యోగం, తరువాత అందచందాలు వగైరా. అందుకే జయంతి తనకంటే రంగు తక్కువైనా 10,000 తెచ్చే ఉద్యోగిని స్మార్ట్గానే ఉంది అని ఒప్పుకున్నాడు. శేషగిరి చిన్నప్పట్నుంచి డబ్బు విలువ తెలిసిన మధ్యతరగతి ఇంట్లో పెరగడం, ఆ తర్వాత తండ్రి బాధ్యత తన మీద పడడంతో డబ్బు పొదుపుగా వాడుకోవడం మొదటి నుంచి అలవాటు. రూపాయి ఖర్చు పెట్టాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది జయంతి పెళ్ళైన రోజు నుంచి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఆమె ధోరణి అతనికి రుచించలేదు. హోటల్ బిల్లు 1600 పే చేసింది ఒక్కరోజు కోసం. మళ్ళీ హనీమూన్ ట్రిప్ 10,000-15,000 అతనికి గుబగుబలాడుతోంది. ఇలాంటి ఛాన్స్ రాదన్న నిజం గుర్తించి అంగీకరించాడు. ఆమె డబ్బు ఖర్చు పెడతానంటే వద్దని మొండికేయడంలో అర్థం లేదనిపించింది. డబ్బు బాగా కూడబెట్టినట్టుంది. ఖర్చు తనని పెట్టమనలేదుగా అని సర్దుకున్నాడు. జయంతి మధ్యతరగతిలో పుట్టిన ఆడపిల్ల కనుక ఆవిడ సంపాదన తండ్రి ఆశించలేదు. చిన్నప్పుడు ముగ్గురు ఆడపిల్లలు మధ్య నుంచి మంచి బట్టలు అవి కొనుక్కోవాలన్న తీరని కోరికలని ఉద్యోగం వచ్చాక తీర్చుకోవడం మొదలుపెట్టింది. 4-5 రకాల చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, ముత్యాల పూసల దండలు, సల్వార్ కుర్తాలు, చీరలు ఇలా నెల జీతంతో సగమైనా ఖర్చు పెట్టేది. ఓ 2-3 నెలలు ఆమెని సరదాగా తీర్చుకోనిచ్చి తల్లి తండ్రి డబ్బు అలా తగలేయొద్దని మందలించారు. ప్రొవిడెంట్ ఫండ్ కింద వీలైనంత ఎక్కువ కట్టించి యూటీఐలో కొంత ఇన్వెస్ట్ చేయించి ఇన్సూరెన్స్ పాలసీలు తీయించి చవకగా వస్తున్న చోట 2 చోట్ల జాగాలు కొనిపించి ఏదో విధంగా పొదుపు చేయించారు. సగం జీతం సరదాలకి అయినా సగం దాచుకుంది. ఫ్రెండ్స్కి పార్టీలు, ప్రెజెంట్లు, అక్క చెల్లెళ్ళకి, తల్లిదండ్రులకి పుట్టినరోజు గిఫ్ట్లు అంటూ బాగా ఖర్చు చేయడం అలవాటయింది. తల్లి కూతురు దగ్గర నుంచి బలవంతంగా నెలజీతం రాగానే లాక్కొని నెమ్మదిగా ఒక్కో నగ చేయించేది. వెండి సామాన్లు కొనేది పెళ్ళికి పనికొస్తుందని. జయంతికి లైఫ్ ఎంజాయ్ చేయడానికే డబ్బునే రకం.
శేషగిరి బతకడానికి డబ్బు అవసరం తెలిసినవాడు. ఇద్దరి మధ్య ఉన్న ఈ అంతరమే ముందు ముందు వారి వైవాహిక జీవితానికి ప్రతిబంధకాలుగా నిలుస్తాయన్నది వారికి తెలియదు. హనీమూన్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురుచూసి, అలిగి దెబ్బలాడి సాధించిన జయంతికి హనీలోని తియ్యదనం కానీ, మూన్‌లోని చల్లదనం కానీ లభించలేదు. ఎంతో ఎదురుచూసిన ఆమెకి ఆ వారం రోజులు నిస్సారంగా, చప్పగా గడిచాయి. కలలు వేరు, అనుభూతులు వేరని ఆమెకి అర్థమైంది. ఏదైనా ఎక్కువ ఊహిస్తే అది అంది అనుభవంలోకి వచ్చేసరికి అతి మామూలుగా కనిపిస్తుందన్నది సవ్యమైంది ఆమె విషయంలో. పుస్తకాలలో, సినిమాల్లో చూసిన ఎన్నో దృశ్యాలలో చక్కని, అందమైన కలలు అల్లుకున్న ఆమెకి వాస్తవం ఇంత నిర్లిప్తంగా ఉండేసరికి అదో రకం డిప్రెషన్‌కి లోనయ్యింది. శేషగిరితో ఆమెకి చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆమె ఆ ఒక్క వారంలోనే శేషగిరి మ్యాటర్ ఆఫ్ ఫేక్ట్ మనిషిని, అతనికి తన గోల తప్ప ఎదుటి మనిషి ఫీలింగ్స్ గురించి ఏ బాధ లేదని, ఆ మనిషి ఫీలింగ్స్ గుర్తించడానికైనా ప్రయత్నించడని, అతనిలో సెక్స్ కోరిక తప్ప శృంగార భావాలు ఏమీ లేవని, అన్నింటికంటే అతని డబ్బు కాపీనం, ప్రతి చిన్న విషయాన్ని డబ్బుతో లెక్కగట్టడం, ఈ గుణాలన్నీ ఆమెని చాలా నిరాశకి, నిస్పృహలకి గురిచేశాయి. ఎన్నాళ్ళో గాని కాపురం చేస్తున్న మగాడిలా తన శరీర కోరిక తీర్చుకోవడం తప్ప, కొత్త భార్యకి అనురాగం ఆప్యాయత పంచి ఇచ్చి ఆమె మనసు గెలవాలన్న తాపత్రయమే కనబడలేదు. జయంతికి ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని, చేతిలో చెయ్యి వేసి ఆ చలిలో ఆరుబయట తిరగాలని, ఒకరి ఒడిలో ఒకరు స్వీట్ థింగ్స్ చెప్పుకుంటూ కాలం మర్చిపోవాలని, తనని అలరించి, ఆరాధించి వశం చేసుకోవాలని, తను అలిగితే బతిమాలాలని, షాపింగ్‌కి తీసుకెళ్ళి ఏమన్నా కొనిపెట్టాలని, ఇలాంటి చిన్న చిన్న కోరికలు ప్రతి భార్య మాదిరి ఆమెకి ఉన్నాయి. చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు అన్నీ కలిసి వైవాహిక జీవితంలో దొరికే అనుభూతులని చాలా ఊహించుకుంది. ఊహకు, వాస్తవానికి పొంతన లేక చాలా నిరాశకి లోనయింది. అతనన్నట్టు డబ్బు తగలేసుకొని ఎందుకు వచ్చామా అని కూడా అనిపించింది. ఒకరోజు ఒళ్ళు మండి, మనకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? అంది వ్యంగ్యంగా. శేషగిరి ఆశ్చర్యంగా, ఏళ్ళేమిటి? 7 రోజులు కూడా కాలేదు అన్నాడు. ఆహా! 7 రోజులా? 7 అన్న సందేహం నాకొచ్చిందిలెండి. 7 రోజులకే 7 బట్టి కాపురం చేస్తున్న మొగోడిలా మీరు ప్రవర్తిస్తుంటే అని ఎత్తి పొడుస్తూ, ఇంకెలా ప్రవర్తించాలేమిటి? హనీమూన్ అన్నావు, వచ్చాం. ఇంకేం కావాలేమిటి? రోజంతా డ్యూయెట్లు పాడుకుంటూ తోటలలో చెట్టు చామల మధ్య తిరగాలా? లేక నీ గుండెల మీద తలపెట్టి పడుకొనుండిపోవాలా తిండి తిప్పలు మానేసి? మేడమ్, అవన్నీ సినిమాల్లో జరుగుతాయి. ఇది లైఫ్ అతను వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. ఇది వారం రోజుల పెళ్ళికొడుకు నోట మాట రావాల్సిన మాటలు కావు గదా! అందుకే నాకనుమానం వచ్చింది. పెళ్ళై 7 మీరనుకుంటున్నారేమోనని. చూడండి, సినిమాలలో మాదిరి డ్యూయెట్లు పాడుకోనక్కర్లేదు కానీ, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దొరికిన ఈ అవకాశం మళ్ళీ మనకు దొరకదు. మనసులు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకొని గౌరవించుకోవాలి. ఒక అమ్మాయి తన వాళ్ళందరినీ విడిచి కొత్త చోట, కొత్త మనుష్యుల మధ్యకి వస్తుంది. ఆమెకి ఆ కొత్త ఫీలింగ్ లేకుండా నీకు నేనున్నానన్న భరోసా భర్త కలిగించాలి. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలి. మాట్లాడుకుని కొత్త చోటకి వచ్చినందుకు చుట్టుపక్కల ఏమున్నాయో సరదాగా తిరిగి రావాలి. ఉద్యోగాలు, జీవితంలో టెన్షన్స్ నుంచి హాయిగా ఉందామని 4 రోజులు ఎంజాయ్ చేయడానికి వస్తారు. మీకు సైట్ సీయింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళాంతో కబుర్లు చెప్పాలన్న కోరిక అంతకంటే కనబడలేదు. మీ గురించి నాకింతవరకు ఒక్క విషయం తెలియదు, అర్థం కాలేదు, తెలుసుకోలేకపోయాను జయంతి నిష్ఠూరంగా అంది. నా గురించి పెళ్ళికి ముందే చెప్పాగా, నా ఫ్యామిలీ గురించి తప్ప. చెప్పా. నా ఉద్యోగం గురించి చెప్పా. ఇంకేం వివరాలు కావాలి? ఏమిటో నీ మాటలన్నీ నాకు వింతగా ఉన్నాయి. నీకేం కావాలో నాకేం అర్థం కావడం లేదు. ఊరికే పిచ్చి మాటలు మాట్లాడకు కాస్త విసుగ్గా అన్నాడు. అంతేలెండి, పిచ్చి మాటల్లాగే ఉంటాయి. అర్థం చేసుకోలేని వారికి మీ గురించి నేనేం తెలుసుకోలేకపోయానంటే
అర్థం మీకెంతమంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీ ఉద్యోగం ఏమిటి, జీతం ఎంత అని కాదు హేళనగా అంది జయంతి. నీవు నా గురించి తెలుసుకోలేకపోతే అది నీ తప్పు, నీ అసమర్థత. దానికి నన్నంటావేమిటి? నా గురించి నీకు అర్థం కాకపోయినా నీ గురించి నాకు బాగానే అర్థం అయిందిలే తను వ్యంగ్యంగానే అన్నాడు. ఏమిటో ఏం అర్థం అయిందో చెప్పండి. చెప్పండి ఎత్తి పొడిచింది. చెప్పనా? నీకు కలల్లో తేలిపోవడం తప్ప ఇళ్ళలోని ప్రాక్టికల్ థింకింగ్ లేదని, చదువు ఉద్యోగం ఉంది కనుక పెద్ద గొప్ప వ్యక్తిత్వం ఉందన్న అపోహ. నీకు డబ్బు విలువ తెలియదని, మనుషులని అంచనా కట్టడం అసలు రాదని, అవతలి మనిషిలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్లే నీకు కనిపిస్తాయని, నీ గురించి నీకు చాలా గొప్ప అభిప్రాయం ఉంది, చాలా తెలిసిందానివని అవతలి వారంతా చవటలన్న తేలిక అభిప్రాయం అలా చెప్పుకుంటూ పోతున్నాడు శేషగిరి. జయంతి చురచురా చూసింది. ఆపండి, చాలా గొప్పగా కనిపెట్టావనుకుంటున్నారు కాబోలు మొహం ఎర్రపరుచుకు అంది. అదిగో నిజం చెప్తే ఎవరికన్నా కోపం వస్తుంది మరి ఉడికించాడు. జయంతి దుమదుమలాడుతూ లేచి వెళ్ళిపోయింది బాత్రూంలోకి. స్నానం చేసి వచ్చాక శేషగిరి భార్య కోపం గుర్తించినట్టే పట్టించుకోకుండా పుస్తకం చదువుకుంటూ కూర్చుండిపోవడంతో జయంతికి ఇంకా ఉక్రోషం వచ్చింది. అలిగిన కొత్త భార్యని ప్రసన్నురాలని చేసుకోవాలన్న ఆరాటం కూడా లేకుండా నిర్లిప్తంగా ఉన్న అతన్ని చూస్తే కోపం ముంచుకు వచ్చింది. చేతిలో పుస్తకం లాగి పారేసింది. పుస్తకాలు చదువుకోవడానికా ఇక్కడికి వచ్చారు? లేవండి, షాపింగ్కి వెళ్దాం అంది అథారిటీగా. ఇంకేం షాపింగ్? నిన్న వెళ్ళాంగా, ఏవో కొన్నావుగా. మళ్ళీ ఏమిటి? కాస్త విసుగ్గా అడిగాడు. పనుంది, వెళ్ళాలి. లేవండి, తయారవ్వండి. అబ్బా, నే రాను. నీ వెళ్ళు కావలిస్తే. మీ ఆడవాళ్ళతో షాపింగ్ నాకు బోరు. అయినా అక్కర్లేనివి కావాల్సినవి లేకుండా ఎందుకలా డబ్బు తగలేస్తున్నావు? కొత్త భార్యకి మీరు ముచ్చటగా కొనివ్వడం పోయి నేను కొనుక్కున్నా మీరు చూడలేకుండా ఉన్నారు. అంతేలేండి, సరసం తెలియాలి. మీకు తెలిసింది ఎంతసేపు డబ్బు లెక్కలు ఒక్కటే. ఏం చేసినా డబ్బు తగలేయడం కిందే లెక్క. ఇంతకీ వస్తారా రారా చెప్పండి కోపంగా అడిగింది. నీవు వెళ్ళు, నేను రాను. నాకు బద్ధకంగా ఉంది అన్నాడు ముభావంగా. జయంతికి కోపం వచ్చేసి బ్యాగ్ పట్టుకొని విసురుగా వెళ్ళిపోయింది. అతని మీద కోపంతో అక్కర్లేనివి కావాల్సినవి ఏవేవో కొనేసి ఓ 2 గంటలు తిరిగి తిరిగి చేతుల నిండా పాకెట్లతో తిరిగి వచ్చింది. ఆమె తెచ్చిన పాకెట్ల వంక చూసి, ఏమిటి మతిపోతుందా నీకు? ఏమి కొన్నావు అన్నీ నీ చేతిలో డబ్బుంది గదా అని ఇలా వేస్ట్ చేస్తున్నావు అసహనంగా అన్నాడు. అతనికి జయంతి ఖర్చు తీరు చూస్తే ఉస్సూరుమనిపిస్తోంది. మా మా వాళ్ళకి ప్రెజెంట్లు కొన్నాను. నాకు బాగున్నాయనిపించినవి కొనుక్కున్నాను. మీకేం బాధ? మిమ్మల్ని రూపాయైనా అడగలేదుగా. కావాలని నిర్లక్ష్యంగా అంది. అందుకే అన్నారు ఆడదాని చేతిలో డబ్బు, మగాడి చేతిలో బిడ్డ నిలవదని. మీ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ 4 రాళ్లు సంపాదించగానే వల్లు తెలియదు వ్యంగ్యంగా అన్నాడు. అవును మరి. ఆ 4 రాళ్ల కోసం మిమ్మల్ని ప్రాధేయపడకుండా మా అంతట మేం సంపాదించుకొని ఖర్చు పెట్టుకుంటే ఎలా సహిస్తారు? పాపం మీలాంటి మగవాళ్ళు తను వ్యంగ్యంగానే ఎత్తి పొడిచింది. ఇదిగో మాటకి ముందు కరవ రావడం, నీవంటే నీవని ఎదిరించడం ఇదంతా ఉద్యోగాలు చేస్తున్నామన్న పొగరే కదూ. మరిన్ని తెలిసిన వాళ్ళు ఉద్యోగం చేస్తున్న ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? హేళనగా అంది. శేషగిరి చురచురా చూసి బుద్ధి లేక అన్నాడు. తెలిసిందిగా అంటూ జయంతి నిర్లక్ష్యంగా బాత్రూంలోకి వెళ్ళింది. రాత్రి నవ్వుతూ దగ్గరికి చేరుతున్న శేషగిరి చెయ్యి తోసేసింది జయంతి. చెయ్యి తీయకండి. మీకు భార్య అవసరం రాత్రి 10 నిమిషాలే. నాకిలాంటివి అసహ్యం. ప్రేమ లేకుండా సెక్స్. ఐ హేట్ ఇట్ విసురుగా అంది. ఏయ్, ప్రేమ లేకపోవడం ఏమిటి? పెళ్ళెందుకు చేసుకున్నాను? నిన్ను నువ్వంటే ఇష్టం లేకపోతే మీ ఇష్టం ఆడదాని శరీరం మీదే, మనిషి మీద, మనస్సు మీద కాదు. హనీమూన్కి వచ్చి ఇలా దెబ్బలాడుకునే వాళ్ళని ఎక్కడా చూడలేదు అసహనంగా అన్నాడు. హనీమూన్కి వచ్చిన మనిషి 10 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్న వాడిలా ప్రవర్తించడం నేను చూడలేదు ఎక్కడా. మీకు ఆ 2 నిమిషాల అవసరం తప్ప ఇంకేం అక్కర్లేదన్నది నాకు అర్థమైంది. ప్రేమ, అనురాగం అన్న మాటలకి అర్థాలు తెలుసుకున్నాక దగ్గరికి రండి అంది. జయంతి విసురుగా అటు తిరిగి పడుకుంది. శేషగిరి కోపం ముంచుకు వచ్చింది. అయినా
తమాయించుకున్నాడు. పెళ్ళైన వారం రోజుల నుంచే ఇద్దరి మధ్య దెబ్బలాటలు వస్తే ఎలా ఇంట్లో ఉండేది? తామిద్దరే గదా! అందరి మధ్య ఇద్దరూ సరిగా లేకపోతే నానా మాటలు అనుకుంటారు. అయినా జీవితం అంతా గడపాల్సిన తాము ముందు నుంచి ఇలా ఉంటే ఎలా? జయంతి చదువుకొని ఉద్యోగం చేస్తోంది. ఇదివరకు ఆడవాళ్ళలా తన తల్లి టైంలో పడి ఉండే రకం కాదు ఈ కాలం అమ్మాయిలు. అందులో జయంతికి కాస్త కోపం, పట్టుదల అన్నీ ఎక్కువే. ఈవిడ గారిని మంచి చేసుకోకపోతే ఎడమొహం పెడమొహంతో ఇంటికెళ్ళడం బాగుండదు అని ఆలోచించాడు. ఏయ్, ఏమిటా అలక చిన్నపిల్లలా? తన వైపు తిప్పుకుంటూ అన్నయంగా అన్నాడు. జయంతి విసురుగా చెయ్యి తీసేసింది. నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకు పెళ్ళాడతాను? నువ్వున్నావని కదా హనీమూన్‌కి వచ్చాను. నీలా డబ్బు ఖర్చు పెట్టడానికి నాకు బోలెడు సంసార బాధ్యతలున్నాయని నీకు తెలుసు. ప్రెజెంట్లు కొనాలని నాకు లేదా? కానీ డబ్బు లేదు నా దగ్గర. ఆ పాయింట్ అర్థం చేసుకోవేం? ప్రెజెంట్ల కోసం ఎవరూ ఏడవలేదు. మీరేం కొనక్కర్లేదు. నేను కొనుక్కోలేక కాదు. కొత్తలోనైనా భార్యని సంతోషపెట్టాలని మీకు లేదు. మీకు దేనిలో సరదా ఉంది? మీకు లేకపోతే నాకు లేవనుకుంటారా? ఎన్ని వందలు వేలు పెట్టి కొన్నామన్నది కాదు. ఒక చిన్న వస్తువు భర్త చేతితో తెస్తే భార్య ఎంత ఆనందిస్తుందో మీ మగాళ్ళకెలా తెలుస్తుంది? కర్మ. చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది. అంటే ప్రెజెంటింగ్లిస్తే గాని ప్రేమ లేనట్లా అన్నమాట కాదు, ఉన్నమాటే. నా గుండెల నిండా ప్రేముంది అంటే సరిపోదు. ఇనప్పెట్టె నిండా డబ్బుంది అంటే ఏం లాభం? అది తీసి ఖర్చు పెడితే కదా ఇతరులకి మీకెంత ఉందో తెలిసేది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థాంక్ యూ.